ఉద్యోగులకు పెన్షన్స్‌కి స్వాగతం, సుస్వాగతం. కొత్త పీఆర్సీ ప్రకటించాలి. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలి. సీఎం రేవంత్ రెడ్డికి టీఎన్‌యూ నేతల వినతి పత్రం. ఇదొచ్చేసి మనకు ఆంధ్రప్రభ దినపత్రికలో రావడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారిని ఇటీవల టీఎన్‌యూ నేతలు కలిసి ముఖ్యంగా పీఆర్సీని ఎందుకంటే ఇప్పుడు 2023 జూలై నుంచి 2025 జూలై కూడా రాబోతోంది. దాదాపు 2 సంవత్సరాల కాలపరిమితి ముగించుకోబోతున్న సందర్భంలో మనోళ్ళు ఇప్పటికి గూడా ఇంకా నిమ్మకు నీరెత్తినట్లుంటే కష్టం. కాబట్టి అట్‌లీస్ట్ కలిసి రిక్వెస్ట్ చేయడమో, లేపోతే ఇంకా వేరే ఏ విధంగానన్నా ప్రయత్నం చేస్తే 2025 జూలై లోపన్నా వస్తది. లేకపోతే అది కూడా దాటిపోద్ది. గత ప్రభుత్వం ఆల్రెడీ 2 సంవత్సరాలు 2018, 23లో ఇవ్వాల్సినటువంటి అంటే పోయినటువంటి ప్రభుత్వం 2018 జూలైలో ఇవ్వాల్సినటువంటి పీఆర్సీ 2020లో ప్రకటించింది. 2 సంవత్సరాలు పోయినాయి అప్పుడు. మళ్ళా ఇప్పుడు అదే పరిస్థితి 2 సంవత్సరాలు పోతున్నాయి. అలాగే డీఏలు కనీసం పెండింగ్‌లో 4 డీఏలున్నాయి. 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో కనీసం రెండో, మూడో విడుదల చేయాలి. తర్వాత అంటే ఈ మార్చి 31 తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ అయిపోతది. కొత్త ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్‌లో వస్తదనమాట. అప్పుడు బడ్జెట్ సమావేశాలు పెడతారంట. మరి ఆ సమావేశాల్లో పీఆర్సీ గురించి, అలాగే ఈహెచ్ఎస్ గురించి చర్చిస్తామని చెప్పేసి అయితే వారు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి అట్‌లీస్ట్ ఈ మార్చి 31 లోపు పెండింగ్ డీఏలను క్లియర్ చేయాలి. ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని పెండింగ్ డీఏలు అయితే లేవు. కాబట్టి వెంటనే వీటిని క్లియర్ చేసి వచ్చే బడ్జెట్ సమావేశాల్లో మిగిలిన ఏదైతే పీఆర్సీ ఉందో, ఈహెచ్ఎస్ ఉందో, అలాగే ఆర్థికేతర సమస్యలని ఇవన్నిటిని క్లియర్ చేయాలని చెప్పేసి ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కోరుకుంటున్నారు. పెన్షనర్స్. సో మరి ఇది మనకు ఈరోజు వార్త. మొదటిసారిగా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.